మేడ్చల్ జిల్లా కాప్రా మండల పరిధిలో వంపగూడ గ్రామంలో గల సర్వే నెంబర్లు 639/1, 643/1, 644/1, 647/1, 648, 654లో పంచాయతీ పర్మిషన్ ద్వారా చేసిన 760 ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. 2023 సంవత్సరంలో ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సత్యనారాయణరావు తప్పుడు పత్రాలు సృష్టించి భూమి అంతా తమదే అంటూ తమ అనుచరులతో వచ్చి మా సొంత ప్లాట్లలో పర్మిషన్ ఉన్నప్పటికీ తమ అనుచరులు మాపై దాడికి దిగడం జరిగింది. మేము మిగిలిన 550 మంది ప్లాట్స్ ఓనర్స్ న్యాయ పోరాటం చేసి అన్ని కేసులలో గెలుపొంది లక్షల రూపాయల ఫీజులు కట్టి జీహెచ్ఎంసీ నుండి ఎల్ఆర్ఎస్ ద్వారా ఇండ్లు కట్టుకున్నటకు 2020లో అనుమతులు పొంది 2023లో కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుని ఇండ్లు కట్టుకుంటూ ఉండగా దౌర్జన్యంగా తన మనుషులతో మా ఇల్లు కూలగొట్టుతూ మిగిలిన ప్లాట్లు కూడా ఆయన చెప్పిన రేటుకే ఆయనకే అమ్మాలని మీరు జీవితాంతం పోరాడినా మీ ప్లాట్లు మీకు దక్కవని మమ్మల్ని బెదిరించడం జరుగుతోంది. సార్, నా పేరు కవిత అండి. మా నాన్నగారు 1997లో తీసుకున్నారండి ఈ ప్లాట్. మా ప్లాట్ నెంబర్ వచ్చేసి 469 అండి. మేము ఎప్పుడు వెళ్ళి సండే చూసుకునే వాళ్ళం. 2003 నుంచి మాకు ఇది స్టార్ట్ అయిపోయిందండి. నేను తీసుకున్నప్పుడు 7th క్లాస్లో ఉన్నాను. ఇప్పుడు నా పెళ్ళి అయిపోయి నా కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చింది. సో అప్పటి నుంచి కూడా మేము కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాము. ఇప్పటికీ కూడా తిరుగుతున్నాము. ఇదేంటంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాత్రమే చేపిస్తున్నారు ఇదంతా. రీసెంట్ గా ఏంటంటే మేము మా ప్లాట్ చూసుకోవడానికి నేను మా హస్బెండ్ తో కలిసి వెళ్ళినప్పుడు ప్రేమ్ సాగర్ రావు పెట్టిన గూండాలు మా మీదకి పెద్ద గ్రెనేడ్ రాయలు ఎత్తేయడానికి కూడా వెళ్ళారు. చెప్పాలంటే ఆ రోజు మేము చనిపోయే వాళ్ళము. బట్ ఏంటంటే అక్కడ పక్కనున్న వాళ్ళు వచ్చి ఆపరు. ఇది ఏంటంటే అసలు మా ప్లాట్లకి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, బిల్డింగ్ పర్మిషన్ ఉంది, అన్ని ఉన్నా కూడా మేము చూసుకోవడానికి కూడా మాత్రం వీల్లేదు. అసలు కట్టుకోవడానికి తర్వాత ప్రస్తుతానికైతే మమ్మల్ని చూసుకోవడానికి కూడా వెళ్ళనివ్వట్లేదు. దాని గురించి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ మేడం, ఇప్పుడు ఆపేయండి అని అన్నారు. దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి. మొన్న వెళ్తే ఇంకొక 1 వీక్ ఆగండి. ఇట్లా ఎన్ని రోజులు ఆగాలో మాకు అర్థం అవ్వట్లేదండి అసలు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మా ప్లాట్లలో మమ్మల్ని కన్స్ట్రక్షన్ చేసుకొని ఇవ్వమని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారిని మరీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇంకొకటి మేము ప్రజా దర్బార్కి కూడా వెళ్ళామండి. రేవంత్ రెడ్డి గారిని కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మా ల్యాండ్లో మమ్మల్ని ఇల్లు కట్టుకుని మాకు ఇంకా తిరిగే ఓపిక లేదండి. అసలు తిరిగి మేము అలసిపోతున్నాం అసలు. రమాదేవి, నేను కృష్ణానగర్ వంపగూడ వాస్తవ్యురాల్ని. 62 ఎకరాల పొలంలో 62 ఎకరాల స్థలంలో నేను 272 ప్లాట్ ఓనర్ని. నేను ఇది 40 సంవత్సరాల నుంచి మేము దీని గురించి పోరాటం చేస్తున్నాము. మంచిర్యాల ఎమ్మెల్యే గారైనటువంటి ప్రేమ్ సాగర్ గారు మా ప్లాట్లు వాటిని తీసుకోవాలని, అంటే తక్కువ రేటుకు తీసుకోవాలని చూస్తున్నారు. మా పోరాటాన్ని మేము ఎన్నో కేసులు గెలిచాము. మా మీద విపరీతంగా కేసులు పెట్టడం వలన అవన్నీ కూడా ఒక్కొక్కటి నెట్టుకుంటూ వస్తున్నాము. ఈ ప్రాసెస్లో చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అప్పారావు గారు అట్లాంటి వాళ్ళు హార్ట్ అటాక్, వాళ్ళకి ఇలాంటి ప్లాట్లు మళ్ళీ అంటే వాళ్ళు కష్టపడి కొనుక్కున్నవి దక్కనందుకు వాళ్ళు హార్ట్ అటాక్ తోటి మనుషులు కూడా మేము కోల్పోవడం జరిగింది. అట్లాంటిది మళ్ళీ మాకు జరగకూడదని మేము ఆశిస్తున్నాము. దీనికోసం మేము ప్లాట్లకి బిల్డింగ్ పర్మిషన్లు తెచ్చుకున్నాము, ఎల్ఆర్ఎస్ తెచ్చుకున్నాము. ఎప్పుడైతే ఇల్లు కట్టుకుందామని వెళ్ళి మా ప్లాట్లకు మేము వెళ్ళినప్పుడు దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళు గుండాయిజం చేస్తూ మమ్మల్ని అక్కడికి రానియకుండా చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకురావాలని ఇలా మేము విన్నవించుకుంటున్నాము. దయచేసి మా ఆడకూతుర్ల బాధ మీరు తెలుసుకొని, మేము ఇల్లు వాకిలి వదిలిపెట్టి కోట్లెంబడి రోడ్లెంబడి అన్ని తిరగడం జరుగుతుంది. ఇవన్నీ మీరు గమనించుకొని రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇప్పటికైనా 40 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ పోరాటానికి ఒక పులి స్టాప్ పెడతారని మేము ఆశిస్తున్నామండి. చాలా రుణపడి ఉంటాము. ఆడపిల్లల ఉసురు తగలకుండా మీకు మా దీవెనలు వస్తాయి. మీరు కనుక ఇది ముందుకు తీసుకెళ్తే మాకందరికి పర్మిషన్ ఇచ్చి మంచి ఇళ్ళు కట్టుకొని మేము మంచి జీవనాన్ని సాగించడానికి మీరు సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నేను కృష్ణానగర్ ఫ్లాట్లా నేను ఓ ఫ్లాట్ తీసుకున్నాను. నా ఫ్లాట్ నంబరు 687. నేను
25 ఏళ్ల నుంచి మేము ఇదే బాధపడుతున్నామండి. మంచిర్యాల ఎమ్మెల్యే అతడు గుండెగాలం పెట్టుకొని ఊకే గొడవలు, ఎన్ని కేసులు గెలిచినా కూడా మాకు ముందుకు పోనిస్తలేడు, ఇల్లు కట్టుకొనిస్తలేడు. ఎలా అండి ఇట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము ప్రజావాణిలో కూడా మావన్నీ మేము పెట్టినాము పేపర్స్, సీఎం దృష్టికి కూడా మేము తీసుకొచ్చినాము. సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మీద ఈ ఫ్లాట్ కృష్ణారెడ్డి దాని సొసైటీలో చర్య తీసుకోవాలి అతడు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదండి, మార్పు రావాలన్నారు కదా, మార్పు రావాలి. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను 1991లో ప్లాట్ కొనుక్కున్నాను. నేను రిటైర్డ్ ఎంప్లాయీని, ఎక్స్ సర్వీస్ మ్యాన్ని. అయితే ఇల్లు కట్టుకుందామని చెప్పి మేము ఇది సర్వీస్ రిటైర్డ్ అయిన తర్వాత ఇల్లు కట్టుకుందాం కదా అనుకుని చేసాము. అయితే అది 1991 కంటే ముందు ఏది యాక్చువల్లీ ఇది 61-39 గుంటలు. సయ్యద్ జఫ్రీ అలీ ఆయన, అయితే శంషాబాద్ కృష్ణయ్య గారు ఆయన ఓనర్ దానికి, అది కౌలుదారులు వచ్చింది ఆయనకి. అయితే లేఅవుట్ 1971లో లేఅవుట్ అయింది. లేఅవుట్ అయిన తర్వాత అది ఆక్యుపెన్సీ రైట్ ఓఆర్సీలో శంషాబాద్ సత్య గారికి వచ్చింది. దాని తర్వాత ఆయన ప్లాటింగ్ చేసి దాన్ని మాకు 1982 నుంచి 2001 దాకా మాకు ప్లాటింగ్ చేసి అమ్మాడు ఆయన. దానిలో మేము ప్లాట్లు కొనుక్కున్నాం. ప్లాట్లు కొనుక్కున్న తర్వాత 2001లో ఆర్కే శ్రీనివాస్ అనే కొంతమంది గుండాలు వచ్చి మా ల్యాండ్ ఏం చేశారు, దాంట్లో 2 సర్వే నెంబర్లు 645, 648 సర్వే నెంబర్ని, రెండింటిలో 21 ఎకర్స్ మీద వాళ్ళు ఆర్డర్ తీసుకొచ్చి మొత్తం ల్యాండ్ని కబ్జా పెట్టాలని చూశారు వాళ్ళు. అయితే తర్వాత మేము ఆర్టీఓ గారి దగ్గర అప్పీల్కి వెళ్ళాము. ఆర్టీఓ గారి దగ్గరికి అప్పీల్ వెళ్ళినప్పుడు ఆయన వాటిని డిస్మిస్ చేశాడు. తర్వాత వాళ్ళు మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా జాయింట్ కలెక్టర్ గారు దాన్ని డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేసిన తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే ఇది అవ్వలేదు, తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయి మా ప్రేమ్ సాగర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత ప్రేమ్ సాగర్ గారు ఎంట్రీ అయిన తర్వాత దాని మీద ఏం చేశారు, ఆయన వేరే కేసులు వేయించారు. దాని మీద మా ల్యాండ్ మాకు రాకుండా దాని మీద చాలా కేసులు వేసారు. వేసిన తర్వాత దాని మీద 145 పెట్టారు. తర్వాత ఏమైనా మళ్ళీ 115 కాంప్రమైజ్ చేయడానికి ఏం చేశారు. అవన్నీ చేసిన తర్వాత కూడా మేము దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసి ఆ కేసులన్నింటినీ క్లియర్ చేసుకున్నాం. క్లియర్ చేసుకున్న తర్వాత 2019లో మేము ఎల్ఆర్సీ తెచ్చుకున్నాం. ఎల్ఆర్సీ చేయించుకున్న తర్వాత బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకున్నాం. బిల్డింగ్ పర్మిషన్ కూడా తెచ్చుకున్నాం. బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుని ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోవడానికి వెళ్తే మమ్మల్ని కట్టుకోనికుండా వాళ్ళ గుండాలు వచ్చి, ఏదైతే ప్రేమసాగర్ గారు గుండాలు ఉంటారో వాళ్ళు వచ్చి మమ్మల్ని పని చేసుకొని దానికి వాళ్ళు ఏం చేస్తారు, మేము పని చేసుకున్నాక వెళ్ళంగానే గుండాలు వచ్చి పోలీసులు ఫోన్ చేస్తారు. పోలీసులు వచ్చి వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసి ఏం చేయను, వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు పై ఆర్డర్ ఇది ఉంటుంది వాళ్ళకి. దానివల్ల ఏదో ప్రశ్న మీద వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. కాకపోతే ఏంటంటే చెప్తున్నారు, బాబు మీదే కదా ఉంది, యాక్చువల్లీ దీని ప్రకారం చూసుకుని ఇంజక్షన్ ఆర్డర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దానికి సంబంధించి ఏం ఆర్డర్ లేదు కాబట్టి వీళ్ళు చేసుకుంటారు, మేమేం కాదని వాళ్ళు మెలకని చేసుకోమంటలేదు. వద్దనుకుండా వెళ్ళిపోతున్నారు పోలీసులు కూడా చూసి. కాకపోతే ఏంటంటే మేము అనేది ఏంటంటే మా ప్లాట్ ఏదైతే ఉందో మాకు ఆర్డర్స్ ఉన్నాయి, ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నాయి, ప్లస్ పర్మిషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి మా ప్లాట్లో మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు కావాల్సినటువంటి సహాయాన్ని మీ ద్వారా మా వాళ్ళకి తెలిసేటట్టు ప్లస్ మాకు హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఆఫీసర్స్ నుంచి ఏదైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండారో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా వెళ్ళింది ఇది. ఆఖరికి ఇప్పుడు కూడా చెప్తాము, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ మన ఏదైతే కాన్స్టిట్యున్సీ మన ఎంపీగా ఉండారో అప్పుడు కలిసినప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చారు, గ్యారంటీగా చేస్తామమ్మా, ఇప్పుడు కేసు ఉంది కదా, అప్పుడు కేసులు ఉండి 1-2 కేసులు క్లియర్ అయిపోయిన తర్వాత మా దగ్గర రండి, మేము గ్యారంటీగా హెల్ప్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కేసులు లేవు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సీఎం కూడా అయ్యారు కాబట్టి మేము ఆల్రెడీ ప్రజా దర్బార్లో కూడా వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళు ఏమంటలేదు, మనం వెళ్ళాం కలెక్టర్ గారిని కూడా కలిసి కలెక్టర్ గారు ఒకటే అన్నారు, మీ ప్లాట్లో మీరు చేసుకుంటే ఎవరో చెప్తున్నారు, మమ్మల్ని ఎవరు ఆపకుండా మీరు సైట్లోకి వెళ్ళకుండా అది ఇచ్చేసుకోకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీరు ముందు వెళ్ళండి సైట్లోకి వెళ్ళి మీ వర్క్ మీరు చేసుకుని ఎవరిని ఆపితే అప్పుడు మా దగ్గర రండి, మేము యాక్షన్ చేస్తాం. ఇప్పుడు మేము తెలియజేసాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, మెమోరాండం ఇచ్చాం, అంత ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు, ఏమని మీ ప్లాట్లో కనుక మీరు చేసుకుంటే ఎవరో చెప్తున్నారంటే చెప్పాము, ఇట్లా ఆపడం లేదు, మీరు వెళ్ళి చేసుకోండి, ముందు వచ్చి ఎవరిని అబ్జెక్షన్ పెడితే ఆపితే అప్పుడు మా దగ్గర రండి, మేము వాళ్ళ మీద అప్పుడు ఏం చేయాలో అది యాక్షన్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళ మీద కేసులు మేము చాలాసార్లు వెళ్ళాం పోలీస్ స్టేషన్కి, ఏం కేసులు వాళ్ళ మీద చేయలేదు, ఏం కూడా కాలేదు. కేసు బుక్లు అయితే మళ్ళీ అయ్యని అంతకుముందు ఉన్న ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారు, కేసు బుక్ అయితే మళ్ళీ మీకే ప్రాబ్లం అని చెప్పి మమ్మల్ని ఇచ్చేశారు. కానీ వాళ్ళు ఏం చెప్పకుండా వాళ్ళు ఏదైనా అంటే మా మీద ఇచ్చేయడానికి ట్రై చేశారు. కానీ మేము కనుక ఇచ్చేస్తే మాత్రం మా మీద మాత్రం వాళ్ళ మీద మాత్రం ఏం కేసులు బుక్ చేయలేదు. మా రూమ్లోనే కొట్టారు, కంప్లైంట్ ఇచ్చాం, ఎన్నో ఇచ్చేసాం, అయినా కూడా వాళ్ళ మీద ఏం యాక్షన్ చేయలేదు. వాళ్ళు ఏం చెప్పకుండా మాకే చెప్తున్నారు, ఇచ్చేయండి, కేసులు పెట్టకండి, మీరు ఎక్కువ మీరు ఇది ఉండండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళ గుండాలు అదేదో చెప్తారు. కానీ
న్యాయం చేద్దామని చెప్పి మాత్రం వాళ్ళకి లేదు ఇన్ని రోజులు. ఇప్పుడు మేము కోర్టుకి వెళ్ళి అన్ని ఆర్డర్లు తెచ్చుకున్నాం. అన్ని ఆర్డర్లు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు కూడా మేము వెళ్తామంటే ఎంత చెప్పిన మాకే చెప్తారు కానీ వచ్చి గొడవలు అవుతాయి అది ఇది అని చెప్పి. మరి మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని ఇన్ని చేసిన తర్వాత మరి ఇంజక్షన్ ఆర్డర్కి ఏంది? ఇంజక్షన్ ఆర్డర్ అంటే పోలీసు మరి సాయం చేయాలనే కదా. మేము సైట్లోకి వెళ్తాం, ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేసి మేము మా ప్లాట్లో మేము ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము, వర్క్ నడుస్తుంది. రోజు వచ్చి అంతరాయం కలిగిస్తున్నారు పోలీసు వాళ్ళు. మేమందరము ఇండివిజువల్ గా వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజా దర్బారులో మేము పెట్టిన గ్రీవెన్స్ కి మాకు వాట్సాప్ లో నంబర్ కూడా వచ్చింది, గ్రీవెన్స్ నంబర్ సో అని. ఎంఆర్ఓ అఫీషియల్స్ కూడా వచ్చారు, మా యొక్క సైట్ను తనిఖీ చేశారు, ఫోటోలు తీసుకున్నారు. అన్ని వాళ్ళ వైపు నుంచి ఏ విధమైన అబ్జెక్షన్స్ లేవు. కలెక్టర్ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రెవెన్యూ దగ్గర నుంచి కానీ మున్సిపల్ దగ్గర నుంచి కానీ మీకేమైనా అంతరాయం కలుగుతున్నదా అంటే ఏమీ అంతరాయం లేదు. ఎవరి దగ్గర నుంచి కలుగుతున్నది అంతరాయం అంటే ప్రేమ్ సాగర్ వాళ్ళ మనుషులు వచ్చి పోలీస్ వాళ్ళని పిలిపించి పోలీస్ వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోండి, అనవసరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని కొన్ని సంవత్సరాల నుంచి ఇదే జరుగుతున్నది. ప్రేమ్ సాగర్ గారు మంచిర్యాల ఎమ్మెల్యే గారు ప్రస్తుతము, అంతకుముందు ఎమ్మెల్సీ గారు కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా ఉన్నారు అతను. వారు ఇప్పటికీ మాకు 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ విషయం గురించి ప్రజా దర్బారులో ధర్నాలు చేయడం జరిగింది. ఇంతకుముందు ఎన్నోసార్లు వాట్సాప్లో మెసేజ్లు కూడా వచ్చినాయి, మీ మీడియా ద్వారా కూడా మేము ఎన్నోసార్లు తెలియజేసాము. ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ గారు మీకు ఎవరు ఆ అంతరాయం కలిగిస్తున్నారో వీడియో ద్వారా మాకు ప్రూఫ్ చూపించమంటే లాస్ట్ 2-3 రోజుల క్రితము పోలీసు వారు వచ్చినప్పుడు వీడియోలన్నీ తీయడం జరిగినది. ఎందుకంటే మేము వారికి సబ్మిట్ చేయాలి ఎవరు మమ్మల్ని అంతరాయం కలిగిస్తున్నారో, వాళ్ళ కలెక్టర్ గారు ఏ యొక్క చర్య తీసుకుంటారో వాళ్ళ మీద. ఎందుకంటే మాకు అన్ని అధికారులు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఇల్లు కట్టుకోవడానికి మేము ప్రభుత్వం నుంచి అన్ని విధములైన పర్మిషన్లు ఉన్నాయి, కానీ మేము ఇల్లు కట్టుకోలేని స్థితిలో 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. మా సొసైటీ తరఫున నిరంతరము ఈ యొక్క పోరాటము చేస్తూనే ఉన్నాము. కానీ మాకు ఇంతవరకు ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినందుకు వారు తప్పకుండా మాకు సహాయం చేస్తారని మేము అందరినీ కలవడం జరిగింది. మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తూ. నా పేరు, నాది 14 నంబర్ ప్లాట్. 14 నంబర్ ప్లాట్ నాది. అయితే మేము సార్ దగ్గరికి వెళ్ళినాం. 62 ఎకరాల పొలం మాది ప్లాట్లు. అందరిని ఎవరిని రాణిస్తలేడు మమ్మల్ని అడిగి పోతుంటే. మేము ఇన్ని రోజులు సంది కొట్లాడుతున్నాం సార్, మమ్మల్ని మాకు న్యాయం చేయమని నేను హేమంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము. పోయి వచ్చినాము, 10వ తరగతి గిట్ట పోయేసి వచ్చినాము. ఆయన న్యాయం చేస్తాడని పోతున్నాం. మళ్ళీ గిట్ట మేము వెళ్ళాలనుకుంటున్నాము. మేము ఏమన్నా ప్లాట్ల కాడికి పోతే ప్రేమ్ సాగర్ గారు ఎల్ఎంసీ ఉన్నారు కదా సార్, ఆయన ఏం చేస్తున్నారంటే మాకు అడ్డం తిరుగుతారు. ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే సార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్, ఆయన మంచిర్యాల సార్. ఆయన మమ్మల్ని అడ్డగిచ్చుతున్నాడు, మమ్మల్ని ఏం చేయనిస్తలేడు. ప్లాట్ కాడికి పోగానే మమ్మల్ని తరుముతున్నాడు, గుండాలను పెడుతుండ్రు. పోలీసు వాళ్ళు వచ్చేసి మాకు కోటక్స్ లేదమ్మా మీరు కొర్రి అని మమ్మల్ని నిలగొడుతున్నారు. ఆడికి పోగానే మాది ఉన్నాక మమ్మల్ని నిలగొడతారు సార్. మా సీఎం సార్ మాకు ఏదైనా హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాం. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్, మావి ఎల్ఆర్ఐస్ ఉంది, పర్మిషన్ ఉంది, మా అన్ని ప్లాట్లలో అన్ని చూడండి సార్. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఇల్లుది పర్మిషన్ పెట్టి ఉంది, మాకు అన్ని ఎల్ఆర్ఐ సీట్ ఉంది, అన్ని ఓకే సార్. మాకు మమ్మల్ని అడ్డా తిరిగి మమ్మల్ని ఇంతమందిని ఎందుకు ఎప్పుడు తింటున్నారని మాకు బాధ సార్. మా జాగాలు మాకు కావాలి, మాకు ఇది చేయాలి, సీఎం చేయాలి. మాకు రేపు మేము గట్ట ఆడికి ఏడికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్తాం.